ఫ్రెండ్స్, ఒకరోజు ఒక మనిషి తన నాన్న వదిలి వెళ్లిన పాత ఇనుప డబ్బా తెరుస్తాడు. ఇందులో ఏమన్నా బంగారం ఉంటుందా అని ఆశపడ్డాడు. కానీ డబ్బా తెరిచి చూస్తే అందులో మంచితో చేసిన చిన్న పెంగ్విన్ బొమ్మ కనిపిస్తుంది. అది చూసి బాగా నిరాశపడ్డాడు. ఇదేనా నాన్న ఇచ్చిన ఆస్తి అని అనుకుంటూ ఆ బొమ్మని ఒక మూల పెట్టేస్తాడు. కానీ కొద్దిసేపటికి ఆ మంచు బొమ్మ కదులుతుంది. గదిలో వింత వింత శబ్దాలు రావడం మొదలయ్యాయి. వెనక్కి తిరిగి చూసేసరికి అది బొమ్మ కాదు, నిజంగా బతికున్న పెంగ్విన్. అతనికి తన కళ్లను తానే నమ్మలేకపోతుంటాడు. మెల్లగా పెంగ్విన్ ఎత్తుకుని నవ్వుతూ "స్వాగతం రా బాబు" అంటాడు. కానీ పెంగ్విన్ కూడా తన స్టైల్లో స్వాగతం చెప్తుంటుంది. పూర్తి ఫ్లోర్ అంతా గోలగోల చేసి నీళ్లు చల్లి గందరగోళం చేసేస్తుంది. అతనికి కోపం వస్తుంది. కానీ ఆఫీస్ కు టైం అయిపోవడంతో పెంగ్విన్ ని బాత్రూమ్ లో పెట్టి "నువ్విక్కడే ఉండు" అని తాళం వేసి వెళ్లిపోతుంటాడు. అతను వెళ్లిన తర్వాత ఆ పెంగ్విన్ పొరపాటున నల్లా తెరిచేసింది. సాయంత్రం అతని ఇంటికి వచ్చి తలుపు తీయగానే పూర్తి ఇల్లు నీటితో నిండిపోతుంది. లోపల అడుగు పెట్టగానే నీటి అలలు వచ్చి అతన్ని పడేశాయి. అంతటితో ఆగదు. పెంగ్విన్ ఆటలాడుతూ అతని ముఖం మీద నీళ్లు చల్లి నవ్వుతుంది. అతను విపరీతంగా కోపపట్టాడు. "చాలురా బాబు" అంటూ పశు నియంత్రణ శాఖకి ఫోన్ చేస్తుంటాడు. అక్కడి వాళ్ళు "సార్, ఇది మా పరిధిలోకి రాదు" అన్నారు. అతనికి ఇంకా చెర్రెత్తింది. కానీ పెంగ్విన్ ముద్దు ముఖం చూసేసరికి ఆ కోపం కరిగిపోతుంది. తర్వాత ఆన్లైన్ లోకి వెళ్లి పెంగ్విన్ ఏం తింటుంది అని రెసిపీలు చూసుకుంటూ అలానే నిద్రపోతుంటాడు. మరుసటి రోజు ఉదయం అలారం మోగదు. బదులు పెంగ్విన్ అరుపులతో లేపింది. ఇద్దరు ఒకరినొకరు చూసుకుని కేకలు వేస్తుంటారు. ఇప్పటికీ అతనికి మెంటల్ స్ట్రెస్ వచ్చేసింది. అతను పెంగ్విన్ ని పట్టుకుని బయటకు తీసుకెళ్లి వదిలేస్తాడు. కానీ అది తలుపు ముందు కూర్చుని అలాగే ఉండిపోతుంది. అప్పుడు అతనికి ఐడియా వస్తుంది. పక్కనే ఉన్న పూలదండం తీసుకుని పూలు తీసేసి కింద కొంచెం నీళ్లు పోసేస్తాడు. ఇప్పుడు నువ్వు జారి పడతావు అని అనుకుంటాడు. అలానే పెంగ్విన్ జారుతూ కిందకి వెళ్లిపోతుంది. ఇక నాకు శాంతి అని ఊపిరి పీల్చుకుంటాడు. కానీ కింద రిసెప్షన్ లో ఆపేశారు. రిసెప్షనిస్ట్ అంది, "సార్, మీది అనిపించే ఒక వస్తువు మా దగ్గరికి వచ్చింది." అతను వెంటనే "లేదు లేదు, అది నాది కాదు" అన్నాడు. కానీ సీసీటీవీ ఫుటేజ్ అంతా చూపించారు. అవమానంతో తలవంచుకుని పెంగ్విన్ ని తిరిగి తీసుకెళ్లాల్సి వస్తుంది. అదే సమయంలో డోర్ బెల్ మోగింది. తలుపు తీయగానే అక్కడ ఒక్క పెంగ్విన్ కాదు, పూరి పెంగ్విన్ గుంపు. ఇప్పుడు ఇల్లు మొత్తం మంచు అతిథులతో నిండిపోయింది. కొద్ది గంటల్లోనే ఇంటి పరిస్థితి దారుణమైపోతుంది. ఒక రోజు అతను గమనించాడు, ఈ పెంగ్విన్లు టీవీలో చార్లీ చాప్లిన్ సినిమాలు చూసినప్పుడు చాలా సంతోషపడుతున్నారు. అప్పుడు అతను ఓ ప్లాన్ వేస్తుంటాడు. టీవీ ఆన్ చేసి ఒక నర్సును పెట్టి తాను పార్టీకి వెళ్లిపోయాడు. నర్స్ అనుకుంది పెంగ్విన్లను చూసుకోవడం పెద్ద పనే ఉంటుంది. కానీ పొరపాటున ఛానల్ మార్చింది. స్క్రీన్ మీద సీ లైన్ వచ్చింది. అంతే, పెంగ్విన్లు భయంతో పిచ్చెక్కిపోయారు. నర్సు కూడా భయపడి పారిపోయి తలుపు ఓపెన్ గానే వదిలేస్తుంది. తలుపు ఓపెన్ చూడగానే అన్ని పెంగ్విన్లు బయటకు వచ్చి నేరుగా ఆ పార్టీకి వెళ్లాయి. పార్టీలో అందరి ముందు ఫిసల్తూ లోపలికి వచ్చి కుర్చీలు పడేసి నేరుగా అతని దగ్గరికి వస్తుంటాయి. అతను భయంతో పార్టీ నుంచి పారిపోయాడు. ఇలా రోజులు గడిచాయి. చివరికి అతనికి అర్థమవుతుంది, ఈ పెంగ్విన్లు నేను లేకుండా ఉండలేవు, నాకు వీళ్ల లేకుండా ఉండడం కష్టం అని. అలా అతని మనసు కూడా కరిగిపోతుంది. ఆ పెంగ్విన్లను తన జీవితంలో ఒక అందమైన భాగంగా స్వీకరించాడు.